భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవమి వేడుకల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిథిలా స్టేడియంలో జరిగే నవమి వేడుకలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. స్వామివారి ప్రసాదం ముత్యాల తలంబ్రాలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ శ్రీరాముడి కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు వారి వారి విధుల పట్ల నిబద్ధతతో మనసు పెట్టి ఎక్కడా కూడా ఏమాత్రం అవసరం రాకుండా లక్షలాది మంది రామభక్తులు కావచ్చు, ఈ కళ్యాణాన్ని చూడాలని వచ్చేటటువంటి ముస్లింలు కావచ్చు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తూ ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి యంత్రాంగంతో వాళ్ళు కష్టపడి రాముడి కళ్యాణం ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రాముడి కళ్యాణమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి తలమానికం. శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముడి దయ వల్ల ఆ రాముడిని అడగాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారు టైంని రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. చాలా పక్కా ప్లాన్ తోటి కలెక్టర్ గారి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేశాము. దయచేసి 3-4 రోజులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ జాగ్రత్తతో ఉండాలని చెప్పి ప్రార్థించి చేద్దాం. వాళ్ళు కూడా అదే పద్ధతితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు, రాహుల్ గారు, అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ గారు ఈ మహత్కార్యాన్ని, ఈ లోక కళ్యాణం జరుగుతున్నటువంటి శ్రీరాముని కళ్యాణం మరుసటి రోజు పట్టాభిషేకానికి కూడా ఈ రాష్ట్ర గవర్నర్ ముందు ఆయన గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి 2 రోజులు కూడా భద్రాద్రి పట్టణాన్ని అన్ని కోణాల్లో ఆదర్శంగా ఉంచాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కోరుతూ